గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, మన తెలుగుదేశం కుటుంబం మొత్తానికి నమస్కారం. ముందుగా ఈరోజు మనం సాధించిన విజయాల గురించి మనం చెప్పుకోవడానికి, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దానికి కానీ ముందుగా ఒక విజయవంతమైన ఒక ప్రధానమంత్రి గారి జర్నీని కూడా మనం చూడాల్సి ఉంది. ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పేదల ప్రభుత్వంగా ప్రజారాజ్యకంగా పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, అలాగే లోకేష్ గారి నాయకత్వంతో 2 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అయితే మనం అనుకున్నాం, మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయటం జరిగింది. దానిలో మన సూపర్ 6 అన్నీ ఏదైతే ప్రామిస్ చేసామో, పెన్షన్స్ కానీ, స్త్రీశక్తి కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానీ అన్నీ ఇచ్చేసాం. అయితే దీన్ని సహకారం చేసుకోవడానికి మనకి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి చేసిన సహాయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎన్నో విధంగా అమరావతి కానీ, పోలవరానికి కానీ, లేకపోతే వైజాగ్ స్టీల్ పునరుద్ధరణకు కానీ కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత మన స్వశక్తితో లేకపోతే మన ఫండ్స్ తోటి అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. అట్లాగే పోలవరం ఇప్పటివరకు 7,020 కోట్లు దశల వారీగా ఇచ్చారు. పోలవరం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి మనందరికీ తెలుసు, పునరుద్ధరణ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే దానివలన మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందంటే అది లాభాల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే అదనంగా 2-3 ఫర్నేసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర స్కీముల్లో వచ్చిన అన్ని స్కీమ్స్ కూడా చూసుకుంటే మనం 15,803 కోట్ల మొదటి దశ పెట్టుబడితో ఏఎంసీఐ యుద్ధ విమానాల తయారీ కేంద్రం మనం యువతకు ఉపాధినిస్తూ ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ రక్షణ రంగంగా వేదికగా నిలుపుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ చారిత్రక సహకారంతో విశాఖపట్నంలో 1.35 లక్షల కోట్లతో ఏర్పాటు కానున్న గూగుల్ గ్లోబల్ ఏఐ డేటా సెంటర్కి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో 1,00,000కు పైగా యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పించుతుంది. అలాగే కేంద్ర సహకారంతో రామాయపట్నం వద్ద బీపీసీఎల్ ఏర్పాటు చేయనున్న 95,000 కోట్ల భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికకి వేలాదిగా ఉద్యోగాల అవకాశాల కల్పనలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయి కానుంది. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 1.85 లక్షల కోట్లతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఎన్టీపీసీ ప్రాజెక్టు 25,000 మందికి ఉపాధి కల్పించే దేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుంది. ఈ విధంగా అన్ని స్కీముల్లో నరేగాలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ, తర్వాత ఆర్థిక వ్యవస్థ బలపరచడంలో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇంత మహాసభలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే నాకైతే విజ్ఞప్తి చేయాలనిపిస్తుంది. ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని, ఈ గొప్ప పరిపాలనని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామా అని మనం కానీ ప్రశ్నించుకుంటే నాకు ఎందుకో కొంత తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే విమర్శలకు ఎక్కువ మనం పడిపోతున్నాం. వాటిని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎదుర్కొనేది ఏంటంటే మనం చేసిన అభివృద్ధి చెప్పటమే. మనం చేసిన అభివృద్ధిని ఎంత ప్రాచుర్యంలోకి తీసుకొస్తే విమర్శలు అంతా తగ్గుతాయి. కాబట్టి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, మా అభివృద్ధిని మొత్తాన్ని కూడా ప్రచారంలోకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు కూడా అందరూ బాధ్యతగా తీసుకొని దీన్ని తీసుకొస్తే విమర్శలు తగ్గుతాయని నా ఉద్దేశం. సో ఈ అవకాశం ఇచ్చిన మన గవర్నర్ ముఖ్యమంత్రి గారికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ధన్యవాదాలండి.